హాయ్, వెల్కమ్ టు మైండ్ ఆల్ మైండ్స్. సో ఇక్కడ టాపిక్ వచ్చేసి, సో మనం ఏం థింక్ చేస్తున్నామో ఒక్కొక్కసారి వేరే వాళ్ళు కూడా సేమ్, అంటే వాళ్ళ ఐడియాస్ కూడా సేమ్ ఉన్నప్పుడు వి గెట్ సాటిస్ఫైడ్ అనమాట. సో అంటే ఇక్కడ ఏంటంటే వి గెట్ ఎండార్స్డ్ అంటే అరే మనం థింక్ చేసేది కరెక్టే కదా అని. సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ వాస్తవానికి సరే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఐడియా ఉండొచ్చు. సో ఎందుకంటే సొసైటీ అంటే ఇట్స్ రకరకాల ఐడియాస్ ఇవన్నీ ఉంటాయి ప్రతి ఒక్కరికి. బట్ ఇప్పుడు మనం ఎప్పుడైతే మనం థింక్ చేసింది ఏదైనా కావచ్చు, ఆ ఐడియా అనేది నిజానికి అది రైటా, రాంగా, రీజనబులా, లేకపోతే లాజికలా, ఇవన్నీ అది పక్కన పెడితే ఎప్పుడైతే ఇంకొక వ్యక్తి సేమ్ మనలాంటి థాట్, అంటే మనం అనుకున్న థాట్కే అతను కూడా ఒకవేళ ఏకీభవించడం, అంటే అతను కూడా ఒకే విధంగా స్టిక్ అయింది అనుకుందాం ఒక ఆ థాట్కి, దెన్ డెఫినెట్లీగా మనం ఏమనుకుంటామంటే అర్రే అంటే మనం థింక్ చేసేది కరెక్టే అనమాట. ఓకే, సో ఎందుకంటే నేను థింక్ చేసినట్టే ఆ వ్యక్తి కూడా చెప్పిండు కాబట్టి వాట్ ఐ థింక్ అండ్ ద ఐడియా అనేది కరెక్టే, అదొక కొంచెం లాజికల్గా, అంటే కొంచెం పాయింట్స్ మనకు వచ్చేసాయి అనమాట. ఓహో ఇది కరెక్టే ఉంది, నేను ఒక్కడిని విచిత్రంగా ఆలోచించలేదు అని. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైనా కూడా అట్లాంటి వ్యక్తులు, లేకుంటే అట్లాంటి ఒక సమాజం కోసము, అంటే సమాజం అంటే ఒక సమాజంలో ఒక గ్రూప్ కోసము ఒక వ్యక్తి కానీ ఎదురు చూస్తుంటాడు అనమాట. అందుకనే ఒక పీస్ ఆఫ్ ఏదైనా ఒక థాట్ ఉంటే దాన్ని అందరూ, అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ అందరూ కూడా అదే విధంగా ఇంచుమించు దాన్ని ఫాలో అవుతున్నారు అనుకోండి, అది ఒక కమ్యూనిటీ లాగా అయిపోతుంది అనమాట. ఒక రిలీజియన్ కావచ్చు, లేకుంటే ఒక గ్రూప్ ఆఫ్ ఒక పీపుల్, ఇట్లా అనమాట. సో ఇక్కడ ఏంటంటే థాట్స్ అనేవి డెఫినెట్గా డిఫర్ కావచ్చు, అంటే ఒక వ్యక్తికి, లేకుంటే ఒక గ్రూప్కి, లేకుంటే ఒక కమ్యూనిటీ, రిలీజియన్కి నుండి బట్ ఖచ్చితంగా మనం థింక్ చేసేది ఇంకొంతమందితో అయితే ఖచ్చితంగా మ్యాచ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ ఈ వరల్డ్లో ఎట్లా ఉంటుంది అంటే కొన్ని థాట్స్ కొన్ని మైండ్స్లో ఇన్స్టాల్ అయి ఉంటుంది. అంటే ఇన్స్టాల్ అయి ఉంటాయంటే ఎందుకంటే వీ ఆల్ డెఫినెట్గా మనము అంటే ఒక జనరేషన్ బై జనరేషన్ ఎట్లయితే మనం అంటే పుడుతూ వస్తున్నామో, లైక్ అంటే సరే కోతి నుండి మనుషులు, ఇవన్నీ ఏంటంటే మనుషులు కూడా జనరేషన్ బై జనరేషన్ అట్లా డెవలప్ అవుతున్నప్పుడు థాట్స్ అనేవి కూడా డెఫినెట్గా సెట్ ఆఫ్ థాట్స్ అనేది కొంతమందిలో అట్లా ఉంటుంది. మనమనే కాదు, జంతువులు కూడా చూడండి. ఇప్పుడు ఆ సార్ట్ ఆఫ్, అంటే ఆ టైప్ ఆఫ్ కలర్ కొన్ని ఉంటాయి పక్షులు, ఇంకొన్ని అందులో కొంచెము అవి ఉంటాయి. అందుకని మనకు సబ్ స్పీసీస్ అవి చేస్తుంటారు. మనకు జువాలజీలో మామూలుగా డిఫరెన్షియేట్ చేస్తున్నప్పుడు క్లాసెస్ దే డిఫరెన్షియేట్ బేస్డ్ ఆన్ దేర్ బిహేవియర్, అంటే ఈ మెంటల్గా కావచ్చు, లేకుంటే అపియరెన్స్, ఇవన్నీ. సో మనుషుల్లో కూడా ఏంటంటే థాట్స్ అనేవి డెఫినెట్గా కూడా ఒక డిఫరెంట్ ఉంటాయి, బట్ అవి సెట్స్ ఉంటాయి అనమాట. లైక్ అంటే ఒక్కొక్క గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒకటి. సో వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే ఏకమై వాళ్ళ థాట్స్ అన్నీ ఒకటే అని నిర్ధారించుకుంటారో, వెన్ దే ప్రూవ్ అండ్ వెన్ దే కన్ఫర్మ్ దెమ్సెల్వ్స్, అండ్ అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక గ్రూప్ లాగా ఫామ్ కావడం, ఒక కమ్యూనిటీ. ఇకపోతే ఇండివిజువల్గా వస్తే, వెన్ వీ థింక్ ద పర్సన్ beside us are he's also thinking in the same way, he or she is also thinking in the same way, we get endorsed. అంటే మనకేంటంటే కొంచెం ధైర్యం వచ్చేస్తుంది. అంటే మనం అనుకున్న థాట్కే వాళ్ళు కూడా చెప్తున్నారు, అంటే ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్ అన్నట్టు మనకు ధైర్యం వచ్చేస్తుంది. సో ఆ ధైర్యం కోసమే అందరూ కూడా ఎదురు చూసేది. ఎప్పుడైతే మనం అనుకున్న దానికి వాళ్ళు కూడా ఓకే అంటారో, అప్పుడు మనకు ఎక్కడ లేని ఒక ఉత్సాహం వచ్చి, అమ్మయ్య, వాట్ ఎవర్ ఐ థాట్ ఈజ్ రైట్ అండ్ దిస్ ఈజ్ ద రైట్ వే ఐఎమ్ డూయింగ్ అని చెప్పేసి ఒక ధైర్యం అయితే వచ్చేస్తుంది. సో బేసిక్గా వాట్ ఈస్ ద థింగ్ ఫ్రమ్ దిస్ వీడియో అంటే, థాట్స్ అనేవి ఎప్పుడు కూడా సింగిల్గా వచ్చినప్పుడు దే గెట్ వీక్ అండ్ బలహీనంగా ఉంటాయి అన్నమాట. బట్ వెన్ దే గెట్ మ్యాచ్డ్ అండ్ ఎదుటి వాళ్ళ థాట్స్కి ఎప్పుడైతే మనకు మ్యాచ్ అవుతాయో, దెన్ డెఫినెట్లీ వీ ఫీల్
ఎనర్జైజ్డ్ అండ్ ఆ థాట్ అనేది ఒక కంప్లీట్ ఒక స్ట్రెంగ్త్ అనేది వచ్చేసి ఇట్ విల్ గెట్ మోర్ స్ట్రెంగ్త్ అండ్ అదనమాట. సో యా, సో థాట్స్ అనేవి వీక్ ఉన్నప్పుడు ఎప్పుడైతే వెన్ దే గెట్ ఎదుటి వాళ్ళ అభిరుచులకు కూడా తగ్గుతున్నప్పుడు డెఫినెట్గా అవి ఇంకా బలంగా అవుతాయి అనేది వాట్ ఐ మీన్ టు సే. అండ్ సో థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. థ్యాంక్ యూ.